పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని మీకు ఎలా తెలుస్తుందో ఒక చెక్ చేసుకోండి. మీ దగ్గర ఒక అద్భుతం జరగల, మీ దగ్గర ఒక ఆశ్చర్యం జరగల, మీ దగ్గర ఒక సూచక్రియ జరగల, జాగ్రత్తగా వినాలి. మీ దగ్గర అసలు ఏం లేదు. నువ్వు కన్నీటితో బాగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, యథార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నావు, కన్నీరు గారుస్తూ ఉన్నావు. ఈ ప్రార్థన కన్నీటి అనుభవం అంతా అయిపోయిన తర్వాత నీ దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా నీ హృదయం నింపబడి ఉంటుంది. ఇలాంటి అనుభవం ఎవరికైనా కలిగిందా? చెప్పండి, అర్థమైందా నేను చెప్పింది? నీ దగ్గర అసలు ఏమీ లేదు, అసలు నీ జీవితంలో అద్భుతమే జరగల, అసలు నీ ఆశ్చర్యమే జరగల, అసలు నీకు దానికి సంబంధించిన సూచనలు ఏవి కూడా నీ ఇంట్లో లేవు. ఉదాహరణ చెప్తాను, నీకు ఒక 10 లక్షల అప్పు ఉంది. ఇలా చెప్తే మీకు అర్థం అవుతుంది. కానీ నీ దగ్గర ఒక రూపాయి కూడా లేదు, ఒక రూపాయి కూడా ఎటు నుంచి నీకు వచ్చే ఆదాయం కనపడడం లేదు కదా. ఎటు నుంచి నీకు వచ్చే ఆదాయం కనబడ, ఎవరూ నీకు సహాయం చేసేవారు లేరు, ఎవరొచ్చి నిన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు లేరు. అయినా నువ్వు నమ్ముతున్నావు ఏమనంటే, దేవుడు నన్ను సృష్టించిన వాడు నాకు ఒక మార్గాన్ని చూపిస్తాడు అని నమ్ముతున్నావు. నువ్వు ఇలా నమ్మి ప్రార్థన చేస్తున్నావు, ఒంటరిగా కన్నీరు గారుస్తున్నావు, బాధపడుతున్నావు. దేవుని సన్నిధిలో నుంచి ప్రార్థన అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆ 10 లక్షల అప్పు నేను తీర్చబోతున్నాను అనేటువంటి ధైర్యం నీలో ఉండిపోద్ది. ఉందా లేదా? చాలామంది ఎలా ఉంది? నీకు ఎవరొచ్చి చెప్పలేదుగా, ఎవరొచ్చి నిన్ను ధైర్యపరచలేదుగా, అసలు నీ చుట్టూ ఎవరు నీ దగ్గర లేరుగా. నీకెందుకు ఆ ధైర్యం కలిగింది చెప్పండి? ఇప్పుడు నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, నీలో పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తున్నాడు. గట్టిగా